ఎంప్లాయీస్ ఇష్యూకి వస్తే ఈరోజు పిఆర్సీ సంగతి ఏమైందండి, డిఎస్ సంగతి ఏమైంది? అసలు మేమేదో ప్రావిడెంట్ ఫండ్ అని నేను చెప్తా, కరెక్ట్ లెక్క చెప్తా. ఇవి ఎంప్లాయీస్ జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు, మీకు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, పాపం ఒక సామాన్య రైతు సామాన్య కార్మికుడికి తెలిసొచ్చు తెలియకపోవచ్చు, మీరు చూడాలా. ఇటు చూడండి, రాష్ట్రము విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్. పబ్లిక్ అకౌంట్ అంటే ఏమి? ప్రావిడెంట్ ఫండ్ కానీ, మీరు స్మాల్ సేవింగ్స్ అంటే మీరు ఏదైతే పొదుపు చేసుకుంటారో పొదుపు కానీ, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్స్, ఈ మూడు కలిపి పబ్లిక్ అకౌంట్ అవుతుంది. అంటే మేజర్గా దీంట్లో మీ డబ్బులు ఉంటాయి, ఎంప్లాయీస్ డబ్బులు. మీ డబ్బులు రాష్ట్ర ఖజానాలో పడతాయి. రాష్ట్ర ఖజానా దాన్ని దేనికో దానికి వాడుకుంటుంటారు, మళ్ళీ మీకు వాపసు ఇస్తుంటారు. అయితే ఆ డబ్బులు మీవి. అప్పుడు ఏదో ప్రావిడెంట్ ఫండ్ వాడినారు అని ఎలక్షన్ ముందర చెప్పినారు కదా, ఇది వాస్తవం చెప్తాడు. రాష్ట్రం విభజన జరిగినప్పుడు 37 మార్చి 2014 నాటికి ఎంత ఉన్నింది పబ్లిక్ అకౌంట్లో? 32,997 కోట్లు. 32,997 కోట్లు. అందులో అంటే ఇది తెలంగాణ ఆంధ్ర కలిపి. అందులో ఆంధ్ర భాగం వచ్చేసి 19,138 కోట్లు. 19,138 కోట్లు. 2014 నుంచి 19 మీరు పరిపాలన చేసిన తర్వాత మీరు దిగిపోయే నాటికి ఎంతండి? 76,516 కోట్లు. 76,516 కోట్లు. అంటే మీరు 19,138 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులను కాస్త 76,516 కోట్ల వరకు వాడుకున్నారు. అంటే ఎంత వాడుకున్నట్లు? మీరు 57,378 కోట్లు మీరు వాడుకున్నారు. 58,378 కోట్లు అదనంగా వాడుకున్నారు, మీకు వారసత్వంగా వచ్చినది కాక. మేము దిగిపోయేటప్పటికి ఎంత అండి పబ్లిక్ అకౌంట్? 76,038 కోట్లు. అంటే మేము వాడుకోకపోగా మేము 478 కోట్లు తిరిగి కట్టినాం. మీరు 57,378 కోట్లు మీరు వాడుకుంటారు, మేము 478 కోట్లు తిరిగి కట్టినాం. ఎంప్లాయీస్ మా మీద దున్మెత్తిపోతుంది. ఏం చెప్పాలి? మీ సంస్థలు ఆ విధంగా హెల్ప్ చేసినాయి, మీకు అదృష్టవంతులు. అంతకంటే ఏం చెప్పగలుగుతాం?